హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. శనగపప్పు అనేది తెలుగువారి వంటల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ప్రతిరోజు శనగపప్పును తాలింపుల్లో వేసుకోవడమే కాకుండా శనగపప్పుతో రకరకాల వంటలు చేసుకుంటారు. అలాగే స్వీట్స్ కూడా చేసుకుంటారు, బొబ్బట్లు వంటివి. బొబ్బట్లు చాలా రుచిగా ఉంటాయి. శనగపప్పులో ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా సౌందర్య ప్రయోజనాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. శనగపప్పును బాగా ఎండబెట్టి మిక్సీ చేస్తే శనగపిండి వస్తుంది. చాలామంది శనగపిండిని కొనుక్కోకుండా ఇలా శనగపప్పును తెచ్చుకుని మిక్సీ లేదా మర ఆడిస్తూ ఉంటారు. శనగపిండి బయట తెచ్చుకుంటే కల్తీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇలా చేసుకుంటే మంచిది. శనగపప్పులో ఉన్న పోషకాలు గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్, సాచురేటెడ్ ఫ్యాట్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్, సోడియం, పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ డి, ఫోలిక్ యాసిడ్, జింక్, కాల్షియం, ఐరన్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. శనగపప్పును మనం తాలింపుల్లో వేసుకుంటాం. అలాగే నానబెట్టి ఉడికించుకొని తినవచ్చు. అలాగే నానబెట్టి ఉడికించుకొని తాలింపు పెట్టుకుని తినవచ్చు. కూరల్లో కలుపుకొని తినవచ్చు. అలాగే బొబ్బట్లు వంటివి తయారు చేసుకోవచ్చు. ఇక ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది. శనగపప్పులో ప్రోటీన్స్, పీచు పదార్థం సమృద్ధిగా ఉండటం వలన ఎక్కువ సమయం ఆకలి వేయకుండా కడుపు నిండిన భావన ఉంటుంది. దాంతో తినాలన్న కోరిక తగ్గుతుంది. అంతేకాకుండా జంక్ ఫుడ్, చిరుతిళ్ళు తినాలన్న కోరిక కూడా ఉండదు. ఉడికించిన శనగపప్పును తింటే సరిపోతుంది. అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడేవారు డైట్లో పచ్చి శనగపప్పు తీసుకోవచ్చు. అలానే ఎక్కువ తీసుకోకూడదు. వారంలో 2 నుంచి 3 సార్లు తీసుకుంటే సరిపోతుంది. శనగపప్పులో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. మాంసాహారం తినని వారికి ప్రోటీన్ అందాలి అంటే పచ్చి శనగపప్పు తినాల్సిందే. 60 గ్రాముల శనగపప్పులో 6 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. ఇతర పప్పు దినుసులతో పోలిస్తే దీనిలో ఎక్కువ మోతాదులో ప్రోటీన్ ఉంటుంది. అందువల్ల మన శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఈ ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వలన ఆకలి కూడా తొందరగా వేయదు. అందుకే బరువు తగ్గాలనుకునే వారు తప్పనిసరిగా వారి డైట్లో పచ్చి శనగపప్పును చేర్చుకోవాలి. ఇందులో పీచు పదార్థం, ప్రోటీన్స్ ఉంటాయి కదా, అవి నిదానంగా జీర్ణం అవుతాయి. ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది. క్యాలరీలు కూడా చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా బరువు తగ్గాలనుకున్న వారు డైట్లో పచ్చి శనగపప్పును భాగంగా చేసుకోవాలి. అలాగే ఈ రోజుల్లో డయాబెటీస్ అనేది కూడా చాలా చిన్న వయసులోనే వచ్చేస్తుంది. ఈ శనగపప్పులో డయాబెటీస్ తగ్గించే గుణాలు ఉన్నాయి. డయాబెటీస్ అంటే మధుమేహం, అదే షుగర్. ప్రోటీన్స్తో పాటు పీచు పదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకున్నాం కదా, అవి డయాబెటీస్ నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. అంతేకాకుండా గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. నిదానంగా జీర్ణం అవటం వలన శరీరంలోకి గ్లూకోజ్ నిదానంగా విడుదలవుతుంది. దాంతో డయాబెటీస్ అనేది నియంత్రణలో ఉంటుంది. మనం తీసుకున్న ఆహారం కూడా చాలా సులభంగా జీర్ణం అవుతుంది. మనం ఆహారం తీసుకున్నది జీర్ణం కావాలి అంటే పీచు పదార్థం చాలా అవసరం. ఆ పీచు పదార్థం శనగపప్పులో చాలా సమృద్ధిగా ఉంటుంది. పోషకాలను అందించడంతో పాటు జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి కూడా తోడ్పాటును అందిస్తుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి చెడు బ్యాక్టీరియాను తగ్గించి జీర్ణాశయ క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా నివారిస్తుంది. ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన కొన్ని రకాల క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రించే విటమిన్స్, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఈ శనగపప్పులో సమృద్ధిగా ఉన్నాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. శనగపప్పులో మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన ఇవి గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. శనగపప్పులోని పీచు పదార్థం రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్, చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. దాంతో గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది.
అంతేకాకుండా ఇప్పటి రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు కూడా వచ్చేస్తున్నాయి. అటువంటి వారికి కూడా ఒక మంచి ఆహారం అని చెప్పవచ్చు. శనగపప్పులో ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వల్ల ఎముకలు, దంతాల ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు కూడా తగ్గిపోతాయి. అలాగే శనగపప్పులో విటమిన్ ఏ, జింక్ సమృద్ధిగా ఉండటం వలన కంటిని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా కంటి చూపు మెరుగుదలకు చాలా బాగా సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో కూడా ఈ శనగపప్పును తీసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది. గర్భం దాల్చిన ప్రతి మహిళ ఫోలిక్ యాసిడ్ని ఖచ్చితంగా తీసుకోవాలి. డాక్టర్లు ఖచ్చితంగా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. ఈ ఫోలిక్ యాసిడ్ అనేది గర్భంలో పెరుగుతున్న బిడ్డ వెన్నెముక, మెదడులో ఎలాంటి లోపాలు లేకుండా చేస్తుంది. బిడ్డ శరీరంలో ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకే గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. డాక్టర్ సూచన ప్రకారం ఆ ఫోలిక్ యాసిడ్ ఉన్న సప్లిమెంట్స్ తీసుకుంటూ మన ఆహారంలో కూడా మార్పులు చేసుకుంటే మంచిది. శనగపప్పులో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండటం వలన శరీరంలో ఆమ్లాలను సమతుల్యం చేస్తుంది. దాంతో శరీరంలో pH విలువ సమతులంగా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఆరోగ్య ప్రయోజనాలు ఎన్ని దాగి ఉన్నాయో. ఇక చర్మ ప్రయోజనాల విషయానికి వస్తే, చర్మ ప్రయోజనాలకి ఈ శనగపప్పును పౌడర్గా చేస్తే శనగపిండి అవుతుంది. శనగపిండి అనేది పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో వాడుతున్నారు. ఈ పప్పులో ఉండే పోషకాలు చర్మాన్ని అందంగా మెరిసేలా చేస్తాయి. చర్మ ప్రయోజనాల కోసం శనగపిండిని మాత్రమే వాడాలి. చర్మంపై ఉన్న ట్యాన్ తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే జిడ్డు చర్మం ఉన్నవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. ముఖం మీద జిడ్డును తొలగించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మెడ, మోచేతుల నలుపును పోగొడుతుంది. అలాగే ముఖం మీద మొటిమలను తగ్గిస్తుంది. చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది. ఇక మొటిమలు, బ్లాక్ హెడ్స్ రాకుండా చేస్తుంది. ముడతలు లేకుండా చేస్తుంది. శనగపప్పులో ఉన్న గుణాలు ఎన్నో చర్మ సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. అవాంఛిత రోమాలను కూడా తగ్గిస్తుంది. దీనికోసం మనం శనగపిండితో ప్యాక్ వేసుకోవాలి. 2 స్పూన్ల శనగపిండి, 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి పావు గంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే ముఖం ప్రకాశవంతంగా మెరవటమే కాకుండా మొటిమలు, నల్లని మచ్చలు వంటివి అన్నీ తొలగిపోతాయి. ఇక చర్మం మీద మృత కణాలను తొలగించడంలో కూడా శనగపిండి కీలకమైన పాత్రను పోషిస్తుంది. శనగపిండిలో ఓట్స్ పొడి, కార్న్ఫ్లోర్, పచ్చిపాలు కలిపి మెత్తని పేస్ట్గా తయారు చేసుకుని ముఖానికి పట్టించి ఒక అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మృత కణాలు, మురికి, జిడ్డు అన్నీ తొలగిపోతాయి. శనగపిండిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు, బ్యూటీ ప్రయోజనాల గురించి తెలుసుకున్నారుగా, మీరు వాడండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.